ఈ 'రామం రాగం' సినిమా ఇలా చాలా సినిమాల్లో మీరు చాలా పెద్ద పెద్ద హీరోలకి ఫాదర్‌గా చేశారు. విలన్‌గా చేసిన వాళ్ళకే ఫాదర్‌గా చేసి ఒప్పించారు. 2 చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ముందు సినిమాలో ఏమో విలన్‌గా చూసాను. ఈ సినిమాలో ఫాదర్‌గా ఎలా యాక్సెప్ట్ చేయాలంటే 2 చేసేశారు. మీరు డైరెక్టర్ ఫస్ట్ సీరియల్స్ దగ్గర నుంచి, చిన్న తెర దగ్గర నుంచి పెద్ద తెర ఇంత చేశారు కదన్నా. ఈ యాక్టింగ్ మీదకి వచ్చేసరికి మీరు తీసుకున్న క్యారెక్టర్ అన్ని చాలా బలమైన క్యారెక్టర్లు. మీరు ఆ బలమైన క్యారెక్టర్ నేను ఒక యాక్టర్‌గా ఎలా చేయగలను అని ఎప్పుడు అనుకోలేదన్న? కాదు, ఫస్ట్ నేను నమ్మాలి. నేను నమ్ముతా. అదాదు ఇప్పుడు నువ్వు కొడుకే అలా నా స్క్రీన్ మీద కెమెరా రోల్ అవ్వగానే కొడుకుని చూస్తే నేను కొడుకుగానే చూస్తా. ఆ క్షణం, ఆ సెకండ్, ఆ 5 సెకండ్స్ 10 సెకండ్సో లేదు 1 మినిట్ షార్ట్ ఉంది అంటే నిజంగానే నా అక్కడ ఫాదర్ నా సన్ ఆ నమ్మకం నాకు వస్తుంది. ఆ నమ్మకం లేదు అంటే నా ఫిల్మ్ చేయను. ఆ నమ్మకం ఉండేవరకిదా. అది ఎందుకంటే విఐపి రఘువరన్ బీటెక్ చేయగానే మార్నింగ్ వర్కౌట్ లాంచ్ చేసేసి షెట్కి వెళ్తా. తమ్ముడు చూసేసి అన్న నువ్వు నాకు ఫాదర్, నువ్వేనా కట్ బనీని వేసుకొచ్చుకున్నావు అయ్యో అలా అని చెప్తా 10 మినిట్స్ ఇవ్వు టైం ఇవ్వు అని చెప్పి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని ఆ వైట్ వేసుకుని వాళ్ళనే కూర్చుని ఆ క్యారెక్టర్ లోపల దిగని ఆటోమేటిక్గా నాకు చీక్స్ వచ్చేసి ఇది వచ్చేసి అలా వాక్ చేయగానే తెలిసిపోవు ఈ క్యారెక్టర్ని. అది వచ్చి మనం నిజంగా ఈ క్యారెక్టర్కి ట్రూత్ఫుల్గా ఆ సెకండ్స్ ఆ సెట్లో మనం ఎంత ప్యాషన్గా ఉన్నామో అంతవరకు అది ఉంటుంది. సూపర్ అన్న. మీరు ఈ సినిమా చేసిన టైంలో ఇప్పుడు మీరు ఏదైతే ఫిట్గా ఉండి ఒక ఇదిగా ఉన్నారో ఆ రోజు ధనరాజ్తో అన్నారంట మీరు, దీనికి నేను తినేస్తాను, నేను వర్కౌట్ చేయను, నేనేం చేయను, వదిలేసి ఈ రామం క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని. ఎందుకంటే ఈ రామంకి ఇక్కడ సముద్రగని గారికి చాలా చాలా తేడా ఉంది. ఈ సినిమా మీరు చేసిన తర్వాత చూసిన తర్వాత డబ్బింగ్లోనో ఎక్కడో ఈ సినిమాలో ఏదో ఒకటి మీకు ఇంకా గుర్తుకొస్తూనే ఉందిరా నాకు అని మీరు ఈ సినిమాని ఎప్పుడైనా ట్రావెల్ చేసుకున్నారన్న? ఈ విషయం నన్ను ఎందుకైనా ఇంకా హంట్ చేస్తుంది, ఈ సీన్ కానీ ఈ డైలాగ్ కానీ మీకు అనిపించిందా? ఈ 2 ఇయర్స్ అవుతుంది కదా అయినా మర్చిపోలేకుండా. నేను అమ్మాను నైట్ మాట్లాడతాము సీన్. ఆ సీన్ నాకు చాలా డిస్టర్బ్ చేసింది సార్. నైట్ అదా ట్రైలర్లో కూడా వచ్చింది కదా, ఇంటి పేరు మాత్రమే నేను ఇవ్వగలను, మంచి పేరు నువ్వే తీసి దానికి తమిళ్లో వేరే ఇది వేసాము. అది వచ్చి నాకు అన్నీ నా సన్ దగ్గర అదేదో చెప్తున్నా, నాకు బ్యాక్లో నా ఉంటా, బట్ అన్నీ నువ్వే చేసుకోవాలి. మంచి విషయం అన్నీ నువ్వే చేసుకోవాలి, నువ్వేదా అచీవ్ చేయాలి, నువ్వేదా రావాలి. ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తాను 2 days ముందు కూడా ఒక కంప్లైంట్ చెప్పాడు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తానో ఇలాంటి వాళ్ళు 4 మనుషులు ఉంటారు, నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి నువ్వు రావాలి. దానిలో గుడ్ అండ్ బ్యాడ్ ఉండు, బట్ నువ్వు గుడ్దా నువ్వు నీ మైండ్లో గుడ్ థింగ్స్ ఉంటే గుడ్ థింగ్స్ ఉండేవాళ్ళదా నీతో వచ్చి కలుతారు. అది నీ వల్లనే అన్నీ జరుగుతుంది. సొసైటీ అలా ఉంది ఇలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో. అది ఫస్ట్ అదిదా, నువ్వు ఎలా ఉన్నావో అలాంటి మనుషులదా నీతో వస్తారు. అదే. For more videos like this, subscribe Big TV channel.